మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మీరు మైండ్ పెట్టి పని చేయాలి అనుకున్న ప్రతిసారి ఈ వీడియో మీకు కాన్సన్ట్రేషన్ చేసేలా చేస్తుంది. అయితే నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ వీడియో పూర్తిగా చాలా శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. ఇందులో చాలా విషయాలు అర్థం చేసుకుని పాటించాలి. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. ముందుగా అసలు ఈ కాన్సన్ట్రేషన్ అంటే ఏమిటో తెలుసుకుంటాం. మనసు ఒకే విషయంపై లగ్నం చేయడం అంటే మనసు యొక్క మొత్తం శక్తి ఈ ఒక్క ఆలోచనపై కేంద్రీకరించబడుతుంది. ఏకాగ్రత సమయంలో మనసు ఏకాగ్రత ఒక వస్తువుపై దృష్టి పెడుతుంది మరియు ఒక ఆలోచన మాత్రమే మనసును ఆక్రమిస్తుంది. ఉదాహరణ చూసుకుంటే, పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మీరు చెప్పేది వినడం లేదని మీరు గమనించారా? వారు తమ ఆటలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు, మిగతా వాటి గురించి దాదాపు విశ్లేషిస్తారు. అనగా మీ దగ్గరున్న ఆలోచన శక్తి అంతా ఒక దాని మీద పెట్టేది. ఇది మీరు అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు స్టడీస్ మీద ఫోకస్ చేయగలుగుతారు. ఏకాగ్రతతో కూడిన మనసు ప్రతిదీ వేగంగా, మరింత సమర్థవంతంగా మరియు మీరు చేస్తున్న పనులపై మీ దృష్టిని నిలపడానికి సహాయపడుతుంది. అయితే ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకుంటున్నారో, కాన్సన్ట్రేషన్ యొక్క ఎనిమి డిస్ట్రాక్షన్ ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే మీరు థాట్ ప్రాసెస్ నుంచి డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ తీసేస్తారో, ఆ రోజు నుంచి 100% కాన్సన్ట్రేషన్ చేయడానికి రెడీ అయిపోతారు. ఈ కాన్సన్ట్రేషన్ను నేను 2 విధాలుగా చెబుతాను. ఫస్ట్ వన్, మీ ఆలోచనలను డిస్ట్రాక్షన్ అన్నింటినీ దూరం చేయడం. సెకండ్ వన్, మీ డిస్ట్రాక్షన్స్ అన్నీ పోయాక మీరు 100% కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఎలా అచీవ్ చేయాలి. ఈ 2 పార్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఈ డిస్ట్రాక్షన్ తరిమేద్దాం. ఎలాగైతే కాన్సన్ట్రేషన్ మీనింగ్ ఒక పని మీద పూర్తిగా ఫోకస్ చేయడము, డిస్ట్రాక్షన్ మీరు చేసిన మెయిన్ పని నుంచి, స్టడీస్ నుంచి మీరు కాన్సన్ట్రేషన్ ఏదైతే డైవర్ట్ చేస్తుందో అది డిస్ట్రాక్షన్స్. ఈ డిస్ట్రాక్షన్స్ 2 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ, కానీ సెకండ్ది కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. సో ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ అని వీటిని అంటారు. మీరు ఒక దగ్గర కూర్చొని చదువుకుంటున్నారు అనుకోండి, ఇంకొక రూమ్లో టీవీ సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది, మీరు డిస్టర్బ్ అవుతున్నారు. సో మీరు అక్కడికి వెళ్ళి టీవీ వాల్యూమ్ తగ్గిస్తారు. అక్కడితో మీ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మీ మొబైల్ ఊరికే నోటిఫికేషన్స్ వస్తున్నాయి, డేటా ఆఫ్ చేసి సైలెంట్లో పెట్టి దూరం పెట్టారు. అక్కడితో మీ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. నాతో మాట్లాడటం లేదు, వాళ్ళు నన్ను చీట్ చేశారు, తనతో ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంది, లేదా మిమ్మల్ని ఎవరో భయపెట్టారు, ఎగ్జామ్స్ గురించి భయం వేస్తుంది, అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం ఎంజాయ్ చేయటం లేదు, కూర్చొని కళ్ళకంటున్నారు. ఇలా మీ ఆలోచన సునామీ ఉంది కదా, అదే మీ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్. మరి వీటి నుంచి మనం ఎలా బయటపడాలో తెలుసుకుందాం. ముందుగా మీ ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వీడియో మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడే ఉంది, జాగ్రత్తగా వినండి. మీ 2 చేతుల్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. నిర్ణయం తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఏదైతే జరిగిందో, ఏదైతే జరుగుతుందో, వీటి వల్ల అయితే మీ ఆలోచనలు అటు ఇటు అవుతున్నాయో, ఇప్పుడు మీరు కంట్రోల్ చేయాలని ఎంత ట్రై చేసినా మీ థాట్స్ అన్నీ అటువైపే వెళ్తున్నాయి. సో అయితే వాటిని అలానే ఆలోచిస్తూ కూర్చోండి. పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఎలాంటివంటే 2 ఆలోచనలోనే ఎగ్జిట్ అవుతాయి. రియాలిటీలో అవేం ఉండవు. ఎప్పుడైతే మనం పాస్ట్లో ఉంటామో అది ఆ టైంకి అది ప్రజెంట్. ఏ ఫ్యూచర్ అయితే మనం తప్పిస్తామో అది మన దగ్గరకు వచ్చేసరికి అది కూడా ప్రజెంట్లోకి మారిపోతుంది. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, జీవితం మొత్తం ఈ ప్రపంచాన్ని బ్లేమ్ చేస్తూ ఉండవచ్చు. ఏడుస్తూ ఉండండి, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చోండి, మీ ఇష్టం. ఈరోజు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండిపోతారు. మీకున్న సెకండ్ ఆప్షన్, దీనిలో సొల్యూషన్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మీ లైఫ్లో ఈరోజు ఏదైనా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నా, డిస్టర్బ్స్ ఉన్నా, ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉన్నా, ఎమోషనల్ డిస్ట్రాక్షన్స్ ఉన్నా, మెంటల్ డిస్ట్రాక్షన్స్ ఏమున్నా, అది మీ లైఫ్లోకి, మీ థాట్స్లోకి ఎలా వచ్చింది? ఈ పాస్ట్ యాక్టివిటీస్ వల్ల మీరు పాస్ట్లో ఏ పనులు చేశారో, మీ పాస్ట్ ఎలాంటి మనుషులతో తిరిగారో, ఎక్కడ కూర్చున్నారో, మీరు ఏమేమి ఫైట్ చేశారో, పాస్ట్లో మెల్లమెల్లగా వాటి రిజల్ట్ రావడం మొదలైంది. మీరు ఏదో టైంలో అలా చేయాలి అనుకున్నారు, అప్పుడు ఆ ఆలోచన యాక్షన్గా మారింది. ఎప్పుడైతే పని జరుగుతుందో ప్రోడక్ట్ తయారవుతుంది, రిజల్ట్ కూడా వస్తుంది, అది కూడా మీకే వస్తుంది. సో మీరు ఇది ఆలోచించాలి. ఈరోజు మీ మైండ్ దేనివల్ల అయితే డిస్ట్రాక్ట్ అవుతుందో, దీనివల్ల అయితే మీ స్టడీస్ ఫోకస్ చేయలేకపోతున్నారో, అవన్నీ మీ లైఫ్లో ఇప్పటి వరకు అయిన దాన్ని బేస్ చేసుకొని మీ దగ్గరకు వచ్చినవే. అందుకే మీరు
ఈరోజు ఏం చేస్తున్నారో దాని రిజల్ట్ కోసం రేపు మీరు రెడీగా ఉండాలి. ఇలా ఈ విధంగా మీ ఫ్యూచర్ డిస్ట్రాక్షన్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే మీ థాట్ ప్రాసెస్ ఇప్పుడు మారిపోయింది. నేను ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఆలోచించకూడదు, ఎందుకంటే నేను ఈరోజు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే దీని ఎఫెక్ట్ నా ఫ్యూచర్ మీద కనిపిస్తుంది. మీ లైఫ్లో ఏమైతే ఆల్రెడీ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో, ఏమైనా రిలేషన్షిప్ వల్ల అవ్వచ్చు, దాని గురించి మీరు ఇలా ఆలోచించాలి. ఈరోజు ఏం జరుగుతున్నా దానికి నేనే రెస్పాన్సిబుల్. నా ఫోకస్ తప్పుతుంది అంటే దానికి నేనే రెస్పాన్సిబుల్. అండ్ నేను రెస్పాన్సిబుల్ అయినప్పుడు నన్ను ఫర్గివ్ కూడా చేయగలను. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే అయిందో దాన్ని నేను చేంజ్ చేయలేను. ఈ రోజు వరకు నా మార్క్స్ తక్కువ వచ్చాయి, నేను ఫెయిల్ అయ్యాను, డాడీ నన్ను తిట్టారు, తను నన్ను చీట్ చేసింది లేదా చీట్ చేశాడు, దాన్ని నేను చేంజ్ చేయలేను. దాని గురించి ఆలోచించడం వల్ల ఏం యూజ్ లేదు. సో దాని గురించి అసలు ఆలోచించకూడదు. ఏమైతే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఒకటి తర్వాత ఒకటి, ఒకదాని మీద ఒకటి చాలా టైం నుంచి కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు అవి కంటిన్యూ అవ్వకుండా ఆపాలి అండ్ మీ మైండ్లో ఎలా ఫిక్స్ అవ్వాలి. ఇప్పటి నుంచి నేను మంచి పని చేస్తా అండ్ కంటిన్యూస్గా పని చేస్తా, నా ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ అన్నీ నేను కంట్రోల్ చేయగలను. ఇలా ఈ విధంగా మీకు మీరు అర్థమయ్యేలా చేసుకోవాలి. అండ్ మీరు రోజు ఇలా చేస్తూ ఉంటే, ఇలా ఆలోచిస్తూ ఉంటే మీ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కదా, అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎప్పుడైతే మన డిస్ట్రాక్షన్స్ తగ్గించుకుంటామో ఆ తర్వాత వచ్చే క్వశ్చన్, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి. ఎప్పుడైతే మీ డిస్ట్రాక్షన్స్ తగ్గిపోతాయో అప్పుడు ఆలోచించండి, ఈరోజు నేను ఏ పని అయితే చేస్తానో దాని రిజల్ట్ ఏదో ఒక విధంగా ఖచ్చితంగా వస్తుంది. ఏమైనా సరే ఇప్పుడు నేను నా థాట్ ప్రాసెస్ ఉంది కదా, దాన్ని నేను కేవలం చదువు మీదే పెడతా, నా పని మీదే పెడతా. ఎప్పుడైతే మీ లైఫ్లో డిస్ట్రాక్షన్స్ వస్తే, లేకపోతే అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఫస్ట్ టైంలోనే దాన్ని బ్లాక్ చేసేయండి, దాన్ని తీసేయండి అక్కడి నుంచి. అది రేపు మిమ్మల్ని డిస్ట్రాక్షన్ చేసే అంత పెద్దది అవ్వనివ్వవద్దు. కొన్నిసార్లు మీకు అనిపిస్తూ ఉంటుంది, దీనివల్ల కాన్సన్ట్రేషన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, కానీ రియాలిటీలో అది చాలా డేంజరస్. మీ కాన్సన్ట్రేషన్ పాడు చేయడానికి ఆ విషయం మీకు కూడా తెలియదు, దానికి అడిక్ట్ అయిపోతారు. ఏ విషయానికైనా అడిక్ట్ అవ్వడం మంచిది కాదు, ఎక్సెప్ట్ కష్టపడి వర్క్ చేయాలని అడిక్షన్ తప్ప. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉందో, ఎప్పుడైతే మీకు ఫోకస్ తప్పుతుందో, మీరు పిచ్చి పిచ్చి పనుల గురించి ఆలోచిస్తూ అనవసరమైన టెన్షన్ తీసుకోవడం వల్ల మీరు డిస్ట్రాక్ట్స్ అవ్వడం ఇంకా పెరుగుతుంది. వాటి వల్ల ఏం యూజ్ లేదు. ఏమైనా ఉందా? అవి ఎప్పుడూ నిజం కావు. సపోజ్ ఆ రోజు నేను అలా చేయకుండా ఉండాల్సింది, ఈ స్టేట్మెంట్ ఉంది కదా, నేను అలా చేయకుండా ఉండాల్సింది. మీరు ఇక్కడ ఏం చేయగలరు? మీ పాస్ట్లోకి వెళ్ళి ఆ పని చేయగలరా? ఏమైనా మార్చగలరా? మార్చలేదు. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తా, అవి రోజు గుర్తు చేసుకోవాలి. నేను చదవగలను, నేను కాన్సన్ట్రేట్ చేయగలను, నాకు పిచ్చి పిచ్చి ఆలోచనల నుంచి బయటకు రావడం చాలా అవసరం, నాకు చదువు ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్, నేను ఓన్లీ ప్రజెంట్ మీదే ఫోకస్ చేయాలి, నేను కేవలం నా ప్రజెంట్ని మార్చుకొని మాత్రమే నా ఫ్యూచర్ని మార్చుకోగలను, నేను ఈ రోజు నుంచి నా మైండ్ని డైవర్ట్ చేసే ప్రతి దాని నుంచి దూరంగా ఉంటా, నేను ఈ రోజు నుంచే నా గోల్ మీద ఫుల్ ఫోకస్ చేస్తాను, నాకు ఏదైతే కావాలో దానికోసం నా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటి నుంచి బయటికి రావడం చాలా ఇంపార్టెంట్. నేను చదవగలను, చాలా బాగా చదవగలను, కాన్సన్ట్రేషన్ చేయగలను, చాలా బాగా కాన్సన్ట్రేషన్ చేయగలను, అండ్ నేను ఇప్పుడు దీన్ని చేసి చూపిస్తా. మీరు కాన్సన్ట్రేషన్ చేయాలంటే మీ లైఫ్లో డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ ఎలిమినేట్ చేసేయాలి. అండ్ డిస్ట్రాక్షన్స్ 2 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్, సెకండ్ వన్ ఇంటర్నల్. ఫస్ట్ వన్ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ని మీరు తొందరగా తగ్గించుకోవచ్చు, కానీ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోవడానికి మీరు పాస్ట్ అండ్ ఫ్యూచర్ థాట్స్ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. మీరు ఈ విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్వశ్చన్ చేసుకోండి, ఎందుకు నేను ప్రజెంట్లో ఉండలేకపోతున్నాను, అండ్ ఈ అలవాట్లు మీ లైఫ్కి అసలు మంచిది కాదు. అండ్ ఇలా ఆలోచించి మీ డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి కంట్రోల్ చేసుకుంటూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలి. మీ పని స్టార్ట్ చేయాలి అండ్ చదవాలి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా చదువు మీద ఫోకస్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.